వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈజీ ట్రిక్స్లో ఈరోజు భాగంగా మల్టిప్లికేషన్స్ ప్రీవియస్ క్లాస్లో చెప్పుకున్నాం. సో అదే మల్టిప్లికేషన్స్లో నేను కొన్ని చెప్పిన డిఫరెంట్ కండిషన్స్ ఉంటాయని ప్రీవియస్ క్లాస్లో ఒక 2 కండిషన్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. సో దీంట్లో ఇంకా కొన్ని చూసుకుందాం ఎలా అని. ఈరోజు మనం మెయిన్గా చెప్పుకునేటువంటి టాపిక్ ఏంటంటే ఇట్స్ ఆల్ అబౌట్ నెంబర్ 9తో చాలామందికి 9 టేబుల్ అన్నా కానీ 9తో మల్టిప్లికేషన్స్ అన్నా కానీ కొంచెం భయం ఉంటుంది బేసిక్గా. సో అలాంటిది నెంబర్ 9తో మల్టిప్లికేషన్స్ ఎలా సింపుల్గా ఈజీగా చేయాలో నేను ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందుగా వీడియోలోకి వెళ్ళే ముందు మీతో ఒకటి చిన్న షేర్ చేసుకోవాలనుకుంటున్నానండి. మెయిన్గా మనకి December 15th నుంచి అయితే ఆర్ఆర్బీ మినిస్ట్రియల్ ఐసోలేటెడ్ ఎగ్జామ్ స్టార్ట్ అవుతున్నాయి. మేబీ జనవరిలోనే మనకి ఎన్టీపీసీ కానీ గ్రూప్ డి కానీ స్టార్ట్ అయ్యే అవకాశం కూడా ఉంది. సో ఈ టైం అనేది 1.5 మంత్ అనే టైం అనేది ఆస్పిరెంట్స్కి అనేది చాలా వెరీ క్రూషియల్ టైం. సో ఈ టైంలో మనం అక్కడ ఇక్కడ తిరగకుండా మనకు ఉన్న సిలబస్ని కరెక్ట్గా పెట్టుకొని ఈజీగా స్మార్ట్ వేలో హార్డ్ వర్క్ కాకుండా స్మార్ట్ వేలో మనం చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోతే కంపల్సరీ మనకు గెట్ ఇన్ అవ్వచ్చండి. సో ఎప్పుడైనా మనం ప్రిపరేషన్ స్టార్ట్ చేసేటప్పుడు వాట్ నెక్స్ట్ అనకూడదండి, నో నెక్స్ట్ అనుకోవాలి. వాట్ నెక్స్ట్ అనుకుంటే ఏమవుతుందంటే ఈ జాబ్ పోతే ఇంకో జాబ్ వస్తుంది, ఈ నోటిఫికేషన్ పోతే ఇంకో నోటిఫికేషన్ వస్తుంది అనేది ఉంటుంది. అలాంటప్పుడు మనకి నో నెక్స్ట్, మనకు డెడ్ లైన్, ఇది పోతే నాకేం లేదు, నో నెక్స్ట్ అనుకొని చదివినప్పుడు మాత్రమే మనకి కంపల్సరీ మనం అనుకున్న గోల్ సాధిస్తాము. అండ్ మీ ముందుకి ఇంకా ఎన్టీపీసీకి ఇంకొక 45 days, ఇంకొక 50 days టైం ఉంది కాబట్టి నేను దానికి సంబంధించిన ట్రిక్స్ అన్నీ కూడా ఈజీ వేలో స్మార్ట్ వేలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూనే ఉంటాను. సో కంపల్సరీ తప్పకుండా అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకు తెలిసిన వాళ్ళతో షేర్ చేయండి, లైక్ చేయండి. కంపల్సరీ నా నోటిఫికేషన్స్ అండ్ నా ఈజీ ట్రిక్స్ మీకు అందాలంటే బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. సో మనం లేట్ చేయకుండా ఈరోజు టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఈరోజు టాపిక్ అని చెప్పిన కదా, ఆల్ అబౌట్ నెంబర్ 9తో మల్టిప్లికేషన్స్ ఎలా. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ బోర్డు మీద కనిపిస్తున్నట్టు 67243 × 99999 దాన్ని చూడగానే మనం భయపడిపోతాం. ఏంది ఇన్ని 9లు, 5 9తో మనం మల్టిప్లికేషన్స్ ఎలా చేయాలని. సో ఇప్పుడు నేను చెప్పే ఈ ట్రిక్ ద్వారా మీకు ఎంత పెద్ద నెంబర్ అయినా కేవలం 2 సెకండ్స్లోనే మీరు ఆన్సర్ చేయగలుగుతారు. కేవలం 2 seconds. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఫస్ట్ ఈ పెద్ద నెంబర్ కాకుండా చిన్న నెంబర్ నుంచి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 4 9s ఎంత అండి, ఎవరికైనా తెలుసు. 4 9s 36. ఈ 36 అనేది ఎలా వచ్చింది అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 4 9s 36 అంటే మనం మెయిన్గా గుర్తుంచుకోవాల్సింది ఒకటే, మనం 9తో మల్టిప్లై ఏ నెంబర్ చేస్తున్నామో ఆ నెంబర్ కంటే ఒక నెంబర్ తక్కువ తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 4 ఉంది కదా, 4 - 1 ఈజ్ నథింగ్ బట్ 3 వచ్చింది. ఈ 3కి ఎంత నెంబర్ యాడ్ చేస్తే 9 వస్తుంది, వెరీ ఇంపార్టెంట్. ఈ 3కి ఎంత నెంబర్ యాడ్ చేస్తే 9 వస్తుంది, 3కి 6 యాడ్ చేస్తే 9 వస్తుంది. సో 4 9s 36, చాలా సింపుల్ అండి. నెక్స్ట్ 6 9s ఎంత, 54 అని మనకు తెలుసు. యాజ్ పర్ ట్రిక్ 6కి ఒక నెంబర్ తక్కువ చేస్తే 6 - 1 ఈజ్ నథింగ్ బట్ 5. 6 - 1 ఈజ్ నథింగ్ బట్ 5. 5కి ఎంత నెంబర్ యాడ్ చేస్తే 9 వస్తుంది. మనం ఇక్కడ మల్టిప్లై ఆల్ అబౌట్ నెంబర్ 9తో మల్టిప్లై చేస్తున్నాం కాబట్టి ఈ 5కి ఎంత నెంబర్ యాడ్ చేస్తే 9 వస్తుంది, 4 యాడ్ చేస్తే 9 వస్తుంది. సో నెక్స్ట్ ఎగ్జాంపుల్ 7 9s ఎంత, 63. 7 9s 63. సో యాజ్ పర్ ట్రిక్ చూసుకున్నట్లయితే 7 - 1 ఈజ్ నథింగ్ బట్ 6. ఈ 6కి ఎంత యాడ్ చేస్తే 9 వస్తుంది, 3 యాడ్ చేస్తే 9 వస్తుంది. సో 7 9s 63. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ట్రిక్తో మనం డైరెక్ట్ ఇక్కడ నుంచి చేసుకుందాం. ఇక్కడ మనకి ఎంత నెంబర్ ఉంది, 48 ఉంది. సో యాజ్ పర్ ట్రిక్ మనం ఏం చేయాలి, 48ని ఏం చేయాలి, 47 రాయాలి. సో 48 - 1 ఈజ్ నథింగ్ బట్ 47. ఈ 47లో ఉన్నట్లయితే 2 నెంబర్స్ ఉన్నది, 4 ఉంది, 7 ఉంది. 4కి ఎంత యాడ్ చేస్తే 9 అవుతుంది, 4కి 5 యాడ్ చేస్తే 9 అవుతుంది, 7కి 2 యాడ్ చేస్తే 9 అవుతుంది. సో ఆన్సర్ ఈజ్ 4752. 48 × 99 ఈజ్ నథింగ్ బట్ 4752. చాలా సింపుల్ అండి. సో నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే 83 × 99. సో 83కి మనం ఏం చేయాలి, 83 - 1 అంటే ఎంత అవుతుంది, 82 అవుతుంది. సో 82లో 8కి ఎంత, ఫస్ట్ నెంబర్ 8కి ఎంత యాడ్ చేస్తే 9 అవుతుంది, 8కి ఒక నెంబర్ యాడ్ చేస్తే 9 అవుతుంది. 2కి ఎంత యాడ్ చేస్తే మనకి 9 వస్తుంది అంటే 2కి 7 యాడ్ చేస్తే 9 వస్తుంది. సో 83 × 99 ఈజ్ నథింగ్ బట్ 8217. సో నెక్స్ట్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. 786 × 999. సో 786 - 1 ఈజ్ నథింగ్ బట్ 785. సో 785.
786 మైనస్ 1 785. ఈ 785లో ఇక్కడ 3 నెంబర్స్ ఉన్నాయి కాబట్టి మనకి ఇంకా ఎంత నెంబర్స్ లెఫ్ట్ అయి ఉంటుంది, ఇంకొక 3 నెంబర్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. 6 నెంబర్స్ కాబట్టి 7కి 2 యాడ్ చేస్తే 9 అవుతుంది, 8కి 1 యాడ్ చేస్తే 9 అవుతుంది, 5కి 4 యాడ్ చేస్తే 9 అవుతుంది. సో ఇక్కడ ఇచ్చిన నెంబర్కి ఈ 786 మైనస్ 1 చేస్తే 785 వస్తుంది, 7కి 2 యాడ్ చేస్తే 9 అవుతుంది, 8కి 1 యాడ్ చేస్తే 9 అవుతుంది, 5కి 4 యాడ్ చేస్తే 9 అవుతుంది. సో టోటల్ 786 ఇంటూ 999 ఈజ్ నథింగ్ బట్ 785,214. వెరీ సింపుల్ ట్రిక్ అండి. సో ఇక్కడ ఇంకోటి చూసుకున్నట్లయితే 379 ఇంటూ 999 చూద్దాం. సో యాజ్ పర్ ట్రిక్ 379 మైనస్ 1. సో 379 మైనస్ 1 ఈజ్ నథింగ్ బట్ 378. సో 378లో చూసుకున్నట్లయితే 3కి ఎంత యాడ్ చేస్తే 9 అవుతుంది, 6 యాడ్ చేస్తే 9 అవుతుంది, 7కి 2 యాడ్ చేస్తే 9 అవుతుంది, 8కి 1 యాడ్ చేస్తే 9 అవుతుంది. సో ఆన్సర్ ఈజ్ 378621. చాలా సింపుల్ అండి. మనం ఎక్కడి నుంచి ఏమో ఇమాజిన్ చేసుకొని రాయట్లేదు, ఎక్కడి నుంచి గుర్తు తెచ్చుకొని రాయట్లేదు. బోర్డు మీద వాడు క్వశ్చన్ పేపర్లో ఇచ్చినా కానీ, వాడు ఎగ్జామ్లో ఇచ్చినా కానీ క్వశ్చన్లో నుంచే మనం ఆన్సర్ రప్పిస్తున్నాం. ఇక్కడ క్వశ్చన్ ఏముంది, 8436 ఇంటూ 999 ఉంది. సో 8436కి మనం -1 చేస్తే ఏమవుతుంది, 8435 అవుతుంది. సో 8435. సో -1 చేసి రాసిన తర్వాత ఈ ఉన్న 4 డిజిట్స్కి ఇంకొక 4 డిజిట్స్ వస్తుంది మన ఆన్సరు. అది ఎవరికైనా తెలుసు. సో ఈ 8కి 1 కలిపితే 9, 4కి 5 కలిపితే 9, 3కి 6 కలిపితే 9, 5కి 4 కలిపితే 9. సో 8436 ఇంటూ 9999 ఈజ్ ఈక్వల్స్ టు 84351564 అవుతుంది. సో చివరిగా మనకి 999 ఇంటూ 999 ఇది ఎలా చేయాలంటే మనకి ఇక్కడ ఏంటి 9999 -1 చేసుకుంటే 9998. సో -1 చేయాలని చెప్పినాం కాబట్టి 8. సో వీటికి మనం ఎంత యాడ్ చేస్తే 9 వస్తుంది, 9కి ఎంత యాడ్ చేస్తే 9 వస్తుంది, ఆల్రెడీ 9, దానికి అడిషన్ అనేది ఏం లేదు కాబట్టి 0. ఆల్రెడీ 9 ఉంది 0, ఆల్రెడీ 9 ఉంది 0. దాని ఇక్కడ ఓన్లీ 8 ఉంది, 8కి 1 యాడ్ చేస్తే మాత్రం 9 వస్తుంది. సో మనకి దీని ఆన్సర్ వచ్చేసి 9998301. ఇంకా చివరిగా ఇంకొక ఎగ్జాంపుల్ మిగిలింది ఇక్కడ 5840 ఇంటూ 999. సో ఈ 5840ని మనం 5840 -1, 5840 -1 చూసుకుంటే ఏమవుతుందంటే మనకి ఇక్కడ 5839, 5840 -1 5839 అవుతుంది. సో ఈ 5కి ఎంత యాడ్ చేస్తే 9 అవుతుంది, 4 యాడ్ చేస్తే 9 అవుతుంది, 8కి 1 యాడ్ చేస్తే 9 అవుతుంది, 3కి 6 యాడ్ చేస్తే 9 అవుతుంది, 9కి 0 యాడ్ చేస్తే 9 అవుతుంది. సో ఆన్సర్ ఈజ్ నథింగ్ బట్ 58394160. చాలా చాలా సింపుల్ అండి. మెయిన్ మనం ఇక్కడ పెట్టుకున్నటువంటి క్వశ్చన్ మార్క్ దీంట్లో చూద్దాం. ఇంత పెద్ద నెంబర్కి ఎలా చేయాలంటే 67,243 ఇంటూ 99999 దీన్ని ఎలా చేయాలంటే ఇప్పుడు ఇక్కడ ఇచ్చిన ఎంత పెద్ద నెంబర్ అన్నీ మనం -1 పెట్టాలి. -1 చేస్తే ఇక్కడ వచ్చేది ఏంటి, ఏమవుతుంది 67242 అవుతుంది. సో దీనికి -1 చేస్తే 67242 అవుతుంది. ఇక్కడ మెయిన్ చేయాలి. మనకి ఇంకొక 1 2 3 4 5 ఇంకొక 5 డిజిట్స్ వస్తాయి. 3 4 5 6కి 3 యాడ్ చేస్తే 9, 7కి 2 యాడ్ చేస్తే 9, 2కి 7 యాడ్ చేస్తే 9, 4కి 5 యాడ్ చేస్తే 9, 2కి 7 యాడ్ చేస్తే 9. సో ఆన్సర్ ఈజ్ నథింగ్ బట్ 6724232757. చాలా సింపుల్, మనం ఎక్కడి నుంచి చెప్పట్లేదు. క్వశ్చన్లో ఉన్నటువంటి నెంబర్లోనే ట్రిక్ ఉంది. క్వశ్చన్లో ఇచ్చినటువంటి నెంబర్లోనే దీన్ని -1 చేసి ఇక్కడ రాసేసినాం. ఈ రాసుకున్న డిజిట్స్కి ఎంత యాడ్ చేస్తే 9 వస్తుందో అంత యాడ్ చేసి దాన్ని రాస్తే దాని మొత్తం ఆన్సర్ వచ్చేస్తుంది. ఈ టోటల్ కండిషన్స్ కూడా ఎప్పుడు అప్లికేబుల్ అవుతాయంటే మనకి ఇక్కడ 2 డిజిట్స్ మల్టిప్లై విత్ 2 డిజిట్స్, 3 డిజిట్స్ మల్టిప్లై విత్ 3 డిజిట్స్, 4 డిజిట్ మల్టిప్లై విత్ 4 డిజిట్ అప్పుడే ఇక్కడ సింగిల్ డిజిట్ ఇంటూ సింగిల్ డిజిట్, డబుల్ డిజిట్ ఇంటూ డబుల్ డిజిట్ ఇలా కండిషన్ ఉన్నప్పుడు మాత్రమే ఈ ప్రిన్సిపల్ మనకు అప్లికేబుల్ అవుతుంది. ప్రిన్సిపల్ అని కూడా అనొద్దు, చాలా ఈజీ ట్రిక్. ఈ ట్రిక్ ద్వారా మనకు 9తో అన్నట్టు మన మల్టిప్లికేషన్స్ మనం ఈజీగా చేయొచ్చు. దీంతోపాటు ఒకవేళ మరి ఇక్కడ 2 డిజిట్ ఇంటూ 2 డిజిట్, 3 డిజిట్ ఇంటూ 3 డిజిట్, 4 ఇంటూ 4 వచ్చింది. మరి అలా రాలేదు, రానప్పుడు ఏం చేద్దాం, ఎగ్జామ్లో ఇది రావాలని రూల్ ఏం లేదు కదా. సో 2 డిజిట్ ఇంటూ 3 రావచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 48 ఉందండి, 48 ఇంటూ 999 కూడా రావచ్చు. ఇక్కడ 2 డిజిట్సే ఉన్నాయి, ఇక్కడ 3 డిజిట్సే ఉన్నాయి. మరి దానికి ఎలా చేయాలి, దానికి ఎలా ట్రిక్ చేయాలో కూడా నేను ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చాలా చాలా సింపుల్ అండి నెంబర్ 9తో మల్టిప్లికేషన్స్. సో ఇదే విధంగా ఇప్పుడు మనము డిఫరెంట్ 2 డిజిట్ నెంబర్ ఇంటూ 3 డిజిట్ నెంబర్ వస్తే ఎలా చేయాలో ఇంకొక ట్రిక్ ఉంటుంది. మనం ఆ ట్రిక్ ద్వారా మీకు ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. సో ఇవన్నీ మనకి సింప్లిఫికేషన్స్లో చాలా యూజ్ అవుతాయండి. మనకి మెయిన్గా కాంపిటేటివ్ ఎగ్జామ్ అనగానే మనకి
క్వాంట్ రీజనింగ్ అనేసరికి మనం కొంచెం స్కోర్ ఎక్కువ చేయాలనేసరికి రీజనింగ్లో చేస్తాము, బట్ క్వాంటిలో కొంచెం మనకి టైం టేకింగ్ ప్రాసెస్ ఎక్కువ ఉంటుంది. ఈ చిన్న చిన్న స్మార్ట్ వే ట్రిక్స్ తెలుసుకుంటేనే మనం ఈజీగా ముందుకెళ్ళగలుగుతాం. సో ఇలా చేయడం వల్లనే మనకి టైం సేవ్ అయ్యి అందరితో పాటు అందరూ చేస్తారు ఈ క్వశ్చన్స్, బట్ అందరితో పాటు మనకు కొంచెం స్మార్ట్ చేయడం వల్ల మనకు ఒక నిమిషం ఎక్కువ ఉంటుంది, ఒక బిట్ ఎక్కువ పెట్టగలుగుతాం. ఆ విధంగానే మనం జాబ్కి దగ్గర అవుతుంటాం. ఇప్పుడు మనం సెకండ్ ట్రిక్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. సో ఇంతకుముందు చూసుకున్నట్లయితే ఆ నెంబర్స్ ఏమని చెప్పానండి, ఫస్ట్ ట్రిక్లో మనకి నెంబర్స్ అనేది 2 డిజిట్ నెంబర్ విత్ 2 డిజిట్, 3 డిజిట్ విత్ 3 డిజిట్ అన్నాం. ఇక్కడ ఇఫ్ దే ఆర్ నాట్ సేమ్, మనం అనుకున్నట్టు ఇప్పుడు 83 ఇంటూ 99 రాదు, ఇక్కడ వచ్చింది ఏంది 63 ఇంటూ 999. సో ఇక్కడ 2 డిజిట్స్ ఉన్నాయి, ఇక్కడ 3 డిజిట్స్ ఉన్నాయి, ఇక్కడ 3 డిజిట్స్ ఉన్నాయి, ఇక్కడ 4 డిజిట్స్ ఉన్నాయి, ఇక్కడ 4 ఉన్నాయి, ఇక్కడ 5 ఉన్నాయి. సో డిఫరెంట్ నెంబర్స్ వస్తే ఎలా చేయాలి, ఇదంతా కూడా మనం ఆల్ అబౌట్ నెంబర్ 9 గురించి మాట్లాడుకుంటున్నాము. సో ఇలా డిఫరెంట్ నెంబర్స్ వస్తే ఎలా చేయాలనేది కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది కూడా చాలా సింపుల్, ఒక ట్రిక్కే ఉంటుందండి. సో ఫర్ ఎగ్జాంపుల్ సేమ్ ట్రిక్ 1 లాగానే ఇక్కడ మనకి ఏంటి 63 అన్నాం. ట్రిక్ 1లో ఏం చెప్పుకున్నాం, 63 - 1 ఈజ్ నథింగ్ బట్ 62. సో 62 రాసుకున్నాం. 62 రాసిన తర్వాత ఈ నెంబర్స్ కంటే ఇక్కడ డబుల్ డిజిట్ ఉంది, ఇక్కడ త్రిబుల్ డిజిట్ ఉంది కాబట్టి ఒక 9 ఎక్స్ట్రా రాయాలి. సో ఈ 9 ఎక్స్ట్రా, 9కి 9 రాస్తాం, అంతే, చాలా సింపుల్ అండి. సేమ్ మళ్ళీ 6కి ఎంత యాడ్ చేస్తే 9 అవుతుంది, 3 యాడ్ చేస్తే 9 అవుతుంది, 2కి 7 యాడ్ చేస్తే 9 అవుతుంది. ఆన్సర్ ఈజ్ 62937. సో నెక్స్ట్ ఎగ్జాంపుల్ చెప్తే మీకు అర్థమైపోతుంది, లేదంటే దీన్నే చూడండి. 63 - 1, 63 - 1 ఈజ్ నథింగ్ బట్ 62. ఇది సేమ్ ఇంతకుముందు ట్రిక్ లాగానే ఉంది, బట్ ఇక్కడ 999లో మనకి ఇక్కడ 2 డిజిటే ఉంది కాబట్టి ఒక 9 ఎక్స్ట్రా, 9కి 9 సేమ్ రాయాలి. సో నెక్స్ట్ 2 డిజిట్లో 6కి 3 కలిపితే 9 అవుతుంది, 2కి 7 కలిపితే 9 అవుతుంది. సో సెకండ్ ఎగ్జాంపుల్ చూస్తే మీకు ఇంకా ఈజీగా అర్థమైపోతుంది. 84 ఉందండి, 84 - 1 ఈజ్ నథింగ్ బట్ 83 అవుతుంది. సో సేమ్ ఇక్కడ 2 డిజిట్ ఉంది, ఇక్కడ 3 డిజిట్ ఉంది కాబట్టి ఒక 9 ఎక్స్ట్రా రాస్తున్నాం. సో ఇక్కడ ఎక్స్ట్రా ఉన్న 9ని, ఎన్ని 9లు అయితే ఎక్స్ట్రా ఉన్నాయో అన్ని 9లు రాయాలి, బట్ ఇక్కడ ఒకటే 9 ఎక్స్ట్రా ఉంది, ఎక్స్ట్రా ఉన్న 9ని రాసేసినాము. సో రాసేసిన తర్వాత మనకి ఏంది 8కి ఎంత కలిపితే మనకు 9 అవుతుంది, 1 కలిపితే 9 అవుతుంది, 3కి 6 కలిపితే 9 అవుతుంది. సో ఆన్సర్ ఈజ్ 83916. 84 ఇంటూ 999 ఈజ్ నథింగ్ బట్ 83916. సో నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే ఇక్కడ 3 డిజిట్స్ ఉందండి, 3 డిజిట్స్ ఉంది, ఇక్కడ 4 ఉంది. సో ఇది కూడా డిఫరెంట్గా ఉంది. సో కాకపోతే సేమ్ ట్రిక్. 538 ఉంది, 538 - 1, 538 - 1 ఈజ్ నథింగ్ బట్ 537. ఈ 537లో ఇక్కడ ఎన్ని 9s ఎక్కువ ఉన్నాయి, ఇక్కడ 3 ఉన్నాయి, ఇక్కడ 4 ఉన్నాయి, ఒక 9 ఎక్కువ ఉంది. సో ఒక 9 ఎక్కువ ఉంది కాబట్టి ఒక 9 రాసేసినాం, ఒక 9 ఎక్కువ ఉంది కాబట్టి ఒక 9 రాసేసినాం. రిమైనింగ్ ఈ 3 డిజిట్స్ అనేది ఇక్కడ ఎంత యాడ్ చేస్తే 9 అవుతుంది రాయాలి. 5కి ఎంత యాడ్ చేస్తే 9 అవుతుంది, 4 యాడ్ చేస్తే 9 అవుతుంది, 3కి ఎంత యాడ్ చేస్తే 9 అవుతుంది, 6 యాడ్ చేస్తే 9 అవుతుంది, 7కి ఎంత యాడ్ చేస్తే 9 అవుతుంది, 2 యాడ్ చేస్తే 9 అవుతుంది. సో 538 ఇంటూ 999 ఈజ్ నథింగ్ బట్ 5379462. సో 5379462. సో నెక్స్ట్ కమింగ్ టు ద నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఈజ్ 837 ఇంటూ 9999. ఇక్కడ కూడా మనం చూసుకున్నట్లయితే 837, ద ఫస్ట్ కండిషన్ ఈజ్ 1 లెస్ 837 - 1. సో 837 - 1 ఈజ్ నథింగ్ బట్ 836. సో ఈ 836 ఇక్కడ 3 నెంబర్సే ఉన్నాయి, ఇక్కడ 3 నెంబర్స్ ఉన్నాయి, ఇక్కడ 4 నెంబర్స్ ఉన్నాయి కాబట్టి ఎన్ని 9s ఎక్కువ ఉన్నాయి, ఒక 9 ఎక్స్ట్రా ఉంది కాబట్టి ఎక్స్ట్రా ఉన్న 9కి 9 రాసేసినాము. ఎక్స్ట్రా ఉన్న 9 రాసేసిన తర్వాత 8కి 1 కలిపితే 9 అవుతుంది, 3కి 6 కలిపితే 9 అవుతుంది, 6కి 3 కలిపితే 9 అవుతుంది. సో 837 ఇంటూ 499 ఈజ్ నథింగ్ బట్ 8369163. సో నెక్స్ట్ చివరిగా మనం ఈ ఎగ్జాంపుల్ ఏంటంటే 4865 ఇంటూ 99999. సో ఇక్కడ మనకి 4 డిజిట్ నెంబర్ ఉంది, ఇక్కడ 5 డిజిట్ నెంబర్ ఉంది. సో మనం చెప్పుకున్నట్లయితే ఫస్ట్ కండిషన్ ఏంటి, మనకు 4865 - 1. సో దట్ ఈజ్ నథింగ్ బట్ 4864 అవుతుంది. సో -1 చేస్తే 4864 అవుతుంది. ఈ 4864కి మనం ఎన్ని 9లు ఎక్కువ ఉంది, 1 2 3 4 5, ఒకటే 9 ఎక్కువ ఉంది కాబట్టి ఎక్కువ ఉన్న 9ని రాసేసినాము. ఎక్కువ ఉన్న 9ని రాసేసిన తర్వాత మనకి ఇక్కడ ఎంత నెంబర్ ఉందంటే దానికి ఎంత యాడ్ చేస్తే 9 అవుతుందో రాయాలి. 4కి మనం 5 యాడ్ చేస్తే 9 అవుతుంది, 8కి 1 యాడ్ చేస్తే 9 అవుతుంది, 6కి 3 యాడ్ చేస్తే 9 అవుతుంది, అండ్ 4కి 5 యాడ్ చేస్తే 9 అవుతుంది. సో ఆన్సర్ ఈజ్ నథింగ్ బట్ 48659999 ఈజ్ నథింగ్ బట్ 486495135. చాలా సింపుల్ అండి. సో మనకి ఇక్కడ ఏంటి అంటే డిజిట్స్ అనేది ఈక్వల్ ఉన్నా డిఫరెంట్ ఉన్నా ఎట్లా ఉన్నా మన కండిషన్ అనేది మనకి ట్రిక్ అనేది తెలిస్తే చాలా సింపుల్గా చేయొచ్చు. ఇక్కడ 3 డిజిట్ ఉంది, ఇక్కడ 4 డిజిట్ ఉందంటే మనం దానికి ఏదో టెన్షన్ పడకూడదు. ఉన్న 3 డిజిట్లో -1 చేసినాం, 836 రాసినాం, ఎన్ని 9లు ఎక్కువ ఉంటే అన్ని 9లు యాజ్ యూజువల్గా రాసుకోవడమే. ఇక్కడ ఒక 9 ఎక్కువ ఉంది,
ఆ 9 ఎక్కువ ఉన్న 9 ఇక్కడ 9కి 9 రాసేసినాము. రిమైనింగ్ మళ్ళీ సేమ్ ఈ 3 డిజిట్కి ఎంత నెంబర్ యాడ్ చేస్తే 9 వస్తుందో చూసుకోవాలి. 8కి 1 యాడ్ చేస్తే 9 వస్తుంది, 3కి 6 యాడ్ చేస్తే 9 వస్తుంది, 6కి 3 యాడ్ చేస్తే 9 వస్తుంది. సో చాలా సింపుల్ అండి. ఆల్ అబౌట్ నెంబర్ 9 అనగానే నిజానికి కూడా చాలామందికి కొంచెం భయం లాగా, లేకుంటే ఆ మల్టిప్లికేషన్స్ అనేది మనకి గుర్తుండదు, కొంచెం టఫ్ ఉంటుంది. ఇప్పుడు 1 to 10 టేబుల్ తీసుకున్నట్లయితే కూడా మనకు 9 టేబుల్ అంటే చాలా కొంచెం హార్డ్ లాగా అనిపిస్తుంది. బట్ చిన్న చిన్న స్మార్ట్ వేలో చేసుకుంటే నెంబర్ 9 అనేది చాలా చాలా సింపుల్ ట్రిక్ అనిపిస్తుంది. నాకు తెలిసి ఈ ఆల్ అబౌట్ నెంబర్ 9 ట్రిక్ అనేది మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. తప్పకుండా నచ్చితే మాత్రం నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి ట్రిక్స్ ఇంకా చాలా మీ ముందుకు తీసుకొస్తాను. మనకి మెయిన్గా కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఉపయోగపడేటివే నేను తీసుకొస్తానండి. ఎందుకంటే ప్రతి ఒక్కరికి అన్నెసెసరీగా మనకు ఉపయోగం లేదనేది అయితే నేనేం ఎక్స్ప్లెనేషన్ ఇవ్వను. ఇది కాంపిటేటివ్ ఎగ్జామ్స్తో పాటు మనకి ఇన్ జనరల్గా అప్ టు ఎస్ఎస్సి స్టాండర్డ్ వాళ్ళకి కూడా సింప్లిఫికేషన్స్లో కానీ స్టాట్స్లో కానీ ఎక్కడైనా యూజ్ అవుతుంది. కంపల్సరీ ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుందన్న ఆశతోనే నేను ముందుకు వస్తున్నాను. సో ఇలాంటి ట్రిక్స్ ఇంకా మీ ముందుకు తీసుకొస్తున్నాను. దయచేసి ప్రతి ఒక్కరూ చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ ప్రెస్ ద బెల్ ఐకాన్. థ్యాంక్ యూ వెరీ మచ్.